హలో అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు M&M's క్రేజీ కిచెన్. ఈరోజు వీడియోలో కస్టర్డ్ పౌడర్ వాడకుండా ఇంట్లోనే చాలా సింపుల్‌గా సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ కస్టర్డ్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చేయడం అయితే చాలా చాలా ఈజీ అండి. ఎవ్వరైనా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలరు. సో, లేట్ చేయకుండా ఈ ఫ్రూట్ కస్టర్డ్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఫ్రూట్ కస్టర్డ్ కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని, అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసుకుని, ఇందులోనే 2 కప్పుల వరకు మిల్క్ యాడ్ చేసుకోండి. ఈ పాలు కాచినవైనా పర్వాలేదు, పచ్చివైనా పర్వాలేదు. ఇలా వేసుకుని గరిటెతో ఒకసారి కలిపి కాగనివ్వండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని, అందులో 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకుని, ఈ 2 పౌడర్‌లని బాగా కలిపేసి పక్కన పెట్టుకోండి. ఇంతకుముందు మన ఛానల్‌లో నేను హోమ్‌మేడ్ కస్టర్డ్ పౌడర్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపించానండి. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీకేమైనా కావాలి అనుకుంటే ఒకసారి వెళ్లి చెక్ చేసుకోండి. ఇప్పుడు కాస్త కాగిన పాలని ఒక అరకప్పు వరకు తీసుకొని, ఆ పాలని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ మిక్స్‌లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా ఉండడం కోసం కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా స్పూన్‌తో వెనక వైపు నుంచి అణిచిపెట్టుకుంటూ కలిపారంటే మీకు ఉండలు లేకుండా చక్కగా కలిసిపోతాయన్నమాట. ఇప్పుడు ఈ మిక్చర్‌ని కూడా పక్కన పెట్టుకొని, పాలని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి, ఒక పొంగొచ్చేంత వరకు మరిగించుకున్న తర్వాత, పావు కప్పు వరకు పంచదార వేసుకొని కలుపుకోండి. మీరింకా షుగర్ ఎక్కువ తింటారనుకుంటే, మరొక 2 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. పంచదార పూర్తిగా కరిగిపోయిన తర్వాత, మనం రెడీ చేసి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ మిక్చర్ అంతా వేసుకొని, మంటని లో ఫ్లేమ్‌లో ఉంచి గరిటెతో ఉండలు లేకుండా బాగా కలిసేట్టు కలుపుకున్న తర్వాత మిక్చర్ కాస్త దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందులో ఫుడ్ కలర్ కానీ, లేకపోతే 2 చిటికెల కుంకుమ పువ్వును కూడా వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు మరింత కలర్ కోసం నేను కాస్త కుంకుమ పువ్వుని కొద్దిగా క్రష్ చేసి వేశాను. ఇది రెసిపీకి మరింత కలర్ బావుంటుందని చెప్పేసి వేశాననమాట. ఇప్పుడు కంటిన్యూస్‌గా గరిటెతో కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్నారంటే కాస్త చిక్కగా అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ గిన్నెని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ మిల్క్ కస్టర్డ్ చల్లారిన తర్వాత ఇంకాస్త దగ్గర పడుతుందనమాట. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు. ఈ ఫ్రూట్స్ ఆప్షనల్ అండి. మీకు ఏది కావాలంటే ఆ ఫ్రూట్స్ వేసుకొని కలుపుకోవచ్చు. ఇంతేనండి, ఈ ఫ్రూట్ కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఫ్రిడ్జ్‌లో 1 అవర్ పెట్టుకొని చిల్‌గా సర్వ్ చేసుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా! కస్టర్డ్ పౌడర్ వాడకుండా ఇంట్లోనే ఫ్రూట్ కస్టర్డ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి.